హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో డే 3 ప్రోమో 2 చూస్తూ మన రివ్యూ చూద్దాం. ఓకేనా? స్టార్టింగ్ లోనే సుమన్ శెట్టి గారు అండ్ ఆశా షైని గారు ఇద్దరు దాంట్లో పాక్కుంటూ వెళ్తుంటే నాకైతే సుమన్ శెట్టి గారు అయితే ఎక్సలెంట్ గా నచ్చారు. తను ఎవరైతే తను ఆడలేడు, ఇక్కడ ఫిట్ కాదు అని చెప్పినా గానీ తను ఫస్ట్ వెళ్ళి ఆ హ్యామర్ పట్టుకుంటాడు. సుమన్ శెట్టి గారు వెళ్ళి హ్యామర్ పట్టుకుంటాడు. ఆయన సంజన గారిని నామినేట్ చేస్తూ ఇలా అంటున్నారు, నిన్న మార్నింగ్ కానీ ఇప్పుడు కానీ కొంచెం మీరు ఇరిటేట్ చేస్తున్నారని. గేమ్లో కూడా ఉన్నాడు, కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు. ఇంకెక్కడ ఆయన గేమ్లో లేనిది, ఎక్సలెంట్గా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆయన హ్యామర్ తీసుకెళ్ళి ప్రియాకి ఇస్తే ప్రియా అయితే నాకు అస్సలు నచ్చలేదు. ప్రతి ఒక్కరు సంజన గారి టాపిక్కే రిపీట్ అవుతుంది కాబట్టి ఆయన చేసిన నామినేషన్ ఒప్పుకోను అంటుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. పాయింట్ రిపీట్ అయిపోతే అతని పాయింట్ కాదు అనడానికి మీరెవరండి? అతనికి పాయింట్ ఉంది, చేశాడు. ఆ పాయింట్లో వ్యాలిడ్ ఉంటే ఎన్నిసార్లు రిపీట్ అయినా కానీ తీసుకోవాలి అని నా ఉద్దేశం, నాకు పర్సనల్గా అనిపించింది. ఓకేనా? ఆ తర్వాత ప్రియా గారికి హ్యామర్తో రాము రాథోడ్ గారితో మాట్లాడుతుంది. ఏమని? అదే ఆ ఫుడ్ ఇచ్చే విషయంలో మీకోసం చేసినట్లయితే ఓకే, ఫుడ్ మీకు ఇస్తే ఓకే, మీరు మాకు ఇచ్చేటప్పుడు ఓకే కాదా అని. అక్కడ రాము రాథోడ్ అయితే ఏమీ అనలేదు నిన్న ఎపిసోడ్లో కూడా. బిగ్ బాస్ నుంచి ఏమన్నా మనకి ఏదన్నా మెసేజ్ ఏమన్నా వస్తుందేమో, ఏమన్నా అంటారేమో నార్మల్గా ఉన్నాడు. దానికి ప్రియా గారు అంటే చాలా ఓవర్గా మాట్లాడారు. నిన్న రాము రాథోడ్ అయితే ఎక్సలెంట్గా నచ్చాడు. ఈరోజు ప్రోమోలో కూడా రాము రాథోడ్ నచ్చాడు. ఇంకా ఉంది, ఆగండి. భరణి, మనీష్, పవన్లో నుంచి ఒకరిని నామినేట్ చేయమంటే నేరుగా భరణి డెమాన్ పవన్ని ఇలా అంటున్నాడు. డెమాన్ పవన్ దగ్గరకు వచ్చేలేకి ఒక చిన్న నెగ్లిజెన్సీ కనపడుతుందని. అవును, నాకు కూడా చిన్న నెగ్లిజెన్సీ కనపడింది. ఎందుకంటే తను గేమ్ ఆడడానికి వచ్చి రీతుతో పులిహోర కలుపుతున్నాడు. గేమ్ మీద అయితే ఫోకస్సే లేదు. ఓకేనా? ప్రతి దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని అయితే మాట్లాడట్లేదు. ఓన్లీ పులిహోర కలపడానికి వచ్చినట్టు అనిపించింది డెమాన్ పవన్ అయితే. ఇక్కడ భరణి గారు మంచి పాయింటే మాట్లాడారు. ఓకేనా? ఇట్లా అంటున్నాడు, నేను నెగ్లిజెన్సీకి ఉన్నాను అంటున్నారు కదా, అది యాక్సెప్టబుల్ కాదని డిమాండ్ పవన్ అంటున్నాడు. మాకైతే యాక్సెప్టబుల్ అని అనిపించింది భరణి గారు చెప్పిన పాయింట్ అయితే. ఓకేనా? మీలో ఎంతమందికి నిజమే డెమాన్ పవన్ అంత గేమ్ మీద ఫోకస్గా లేడు, ఎవరైనా చెప్తే గానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు, లవ్ ట్రాక్ నడపడానికి వచ్చాడు అని అనిపించిన వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. సుమన్ శెట్టి గారు గేమ్లోకి దిగారు అని నాకైతే అనిపించింది. సుమన్ శెట్టి గారు ఈ రోజు నుంచి ఇలాగే గేమ్ ఆడితే ఖచ్చితంగా ఇతను ఫర్దర్ వీక్స్లో ఇతను కూడా ఉంటాడు అని మీకు అనిపిస్తే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బీబీ తెలుగు అలియాస్ మీ జిలేబీ.